ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సువర్తమానం అనే రేడియో ప్రోగ్రాంలోని విశ్వాస వనితలు అనే కార్యక్రమంలో ఒక మహిళా మిషనరీ గురించి మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆ తర్వాత మరి ఎంతో మందికి ఉపయోగపడలాగిన అందరి ప్రయోజనార్థం ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలతో ఎంతో కమిట్మెంట్తోనూ మరియు డెడికేషన్తోనూ నడిపిస్తున్న అక్సా సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ కూడా నా ఆహ్వానాన్ని అందజేస్తున్నాను. ఈ దిన మహిళా మిషనరీ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, కృపగల తండ్రి, మీరు మాకిచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. విశ్వాస వనితలు అనే ఈ రేడియో ప్రోగ్రాంను బట్టి, దీనిని నడిపిస్తున్న వారిని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, ఈ దినాన 100 మందిలో ఒక మిషనరీ గురించి మాట్లాడడానికి ఈ రేడియో ప్రోగ్రాం ద్వారా మీరు బహు అల్పురాలనైన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నేను మీ చిత్త ప్రకారం మాట్లాడడానికి కృప చూపించి నాతోనూ వింటున్న వారందరితోనూ ఉండి ఈ దిన కార్యక్రమం అంతటిలో మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీకు అంగీకృతములుగా ఉండేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అతి వినయముగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రోతలందరికీ నా వందనాలండి. ఈ ప్రోగ్రాంని వింటున్న శ్రోతలందరికీ విశ్వాస వనితలు అనే ఈ రేడియో ప్రోగ్రాంకి నా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క విశ్వాస వనితలు అనే 100 మహిళా మిషనరీల రేడియో ప్రోగ్రాంలో ఈరోజు నేను మాట్లాడబోయే మిషనరీ పేరు ఎస్థర్ విలియమ్స్. ఆమె బయోగ్రఫీ, ఆమె గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్లేమింగ్ ఫైర్ బ్రాండ్స్ అనే ఒక పుస్తకం నుండి సంగ్రహించబడింది. ఈ బుక్లో ఆమె వంటి మరికొంతమంది మిషనరీల గురించి కూడా వ్రాయబడింది. ఫ్లేమింగ్ ఫైర్ బ్రాండ్స్ అంటే జ్వలించే లేదా మండే అగ్ని వంటి వారు అని అర్థం వస్తుంది. అగ్ని అనేది ఒకసారి మండడం మొదలయ్యాక దానికి ఫ్యూయల్ అంటే ఇంధనం ఉన్నంత వరకు లేదా ఇంధనం అయిపోయేంత వరకు కూడా అది మండుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ బుక్లో కొంతమంది మిషనరీలు అగ్నితో పోల్చబడ్డారు. ఇప్పుడు నేను మాట్లాడబోయే మిషనరీ ఎస్థర్ విలియమ్స్ గారు కూడా అటువంటి క్వాలిటీస్ ఉన్న అగ్నితో ఆమె పోల్చబడిందంటే దీనిని బట్టి ఈ మిషనరీ యొక్క స్వభావాన్ని లేదా ఆమె యొక్క కమిట్మెంట్ అండ్ డెడికేషన్ని, అంటే దేవుని సేవ పట్ల ఆమెకున్న నిబద్ధత మరియు అంకిత భావాన్ని గురించి మనకి అర్థమవుతుంది. ఈ యొక్క ఎస్థర్ విలియమ్స్ గారి గురించి చూస్తే ఎస్థర్ అంటే నక్షత్రం అనే అర్థం వస్తుంది. నక్షత్రం యొక్క స్వభావం ఏమిటి అనేది ఆలోచించి చూస్తే మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమేననే విషయం మనకందరికీ తెలుసు. అలానే సూర్యుని స్వభావం ఏంటి అనేది కూడా మనకు తెలుసు కదండి. అది తాను వెలుగుతూ దాని చుట్టూ లేదా దానికి సమీపంగా ఉన్న గ్రహాలను లేదా ఆబ్జెక్ట్స్ని వెలిగిస్తూ, అంటే తన వెలుగును వేడిని కూడా పంచుతూ ఉంటుంది. యాక్చువల్గా నక్షత్రం అనేది తన వెలుగును ఇతరులకు చూపించేది, లేదా ఇతరులపై ప్రకాశించేది, లేదా ఇతరులను వెలిగించే స్వభావం కలది అని చెప్పుకోవచ్చు. ఆమెను గురించి కూడా ఆమె పేరుకు తగ్గట్టుగా ఆమె కూడా ఇతరులకు కాంతినిచ్చే లేదా వారికి దారిని చూపించే నక్షత్రం లేక దీపం వంటిదని రాయబడింది. ఈ వెలుగును గురించి వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. మత్తయి సువార్త 5:16 చూడండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఉంటుంది. అంటే మనుష్యులు మన సత్క్రియలను చూచి మన తండ్రిని మహిమపరచలాగున మనుష్యుల ఎదుట మనం మన వెలుగును ప్రకాశింపనివ్వాలి అనేదే
వాక్య ప్రకారమైన దేవుని చిత్తం అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఆ రీతిగా తన వెలుగుని ఇతరులపై ప్రకాశింపజేసిన వ్యక్తి ఈనాటి మన మిషనరీ ఎస్తర్ విలియమ్స్ గారు. సో ఈ దిన మహిళా మిషనరీ ఎస్తర్ విలియమ్స్ గారి పేరు వివాహానికి ముందు ఎస్తర్ ఫాల్క్నర్. ఈ మిషనరీ యొక్క త్యాగం మరియు సేవా జీవితాన్ని చూస్తే ఆమె పేరు సూచించినట్లుగా ఆమె నిజంగానే ఒక మెరిసే నక్షత్రం అనేది మనకు అర్థమవుతుంది. ఆమె చేసిన సేవను బట్టి భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వారు మరియు ఇతర ప్రాంతాలలో కూడా చాలామంది ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎస్తర్ ఫాల్క్నర్ గారు భారతదేశంలో పనిచేసిన ఒక అమెరికన్ మిషనరీ మరియు రచయిత్రి కూడా. ప్రధానంగా ఆమె విబిఎస్ అంటే వెకేషన్ బైబిల్ స్కూల్ మినిస్ట్రీలో ఆమె చేసిన పనికి ఆమె ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్లోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఆమె తన స్వదేశంలో ఉన్న ఆస్బరీ సెమినరీలో చదువుకున్నారు. అక్కడ ఆమె బైబిల్కి సంబంధించిన చదువు ముగించిన తర్వాత దేవుని పిలుపుకు కట్టుబడి ఒక మిషనరీగా భారతదేశానికి వచ్చారు. ఇక్కడికి అంటే భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమె జీవితం చాలా ప్రాముఖ్యమైనదిగా మారినట్లుగా చూస్తున్నాం. ఎస్తర్ ఫాల్క్నర్ గారు వరల్డ్ గాస్పెల్ మిషన్ వారిచే 1948లో భారతదేశానికి పంపబడిన ఒక క్రైస్తవ బోధన మిషనరీ. ఆమె భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోలార్ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామమైన హాస్కోట్కు పంపబడ్డారు. అక్కడి స్థానికుల మధ్య జీవిస్తూ వారి జీవన విధానం గురించి నేర్చుకుంటూ వారి స్థానిక భాష అయిన కన్నడను నేర్చుకోవడంలో చాలా ఆసక్తి కలిగి ఉండడం మరియు ఆ భాషను ఆమె నేర్చుకోవాలని భావించడం ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే అతి త్వరలోనే ఎస్తర్ గారు కన్నడ భాషను చాలా చక్కగా నేర్చుకోగలిగారు. ఆమె నేటివ్స్లా అంటే స్థానికుల వలె కన్నడ భాషను చదవడం మరియు రాయడం చేయగలిగారు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వారి భాషను పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే ఆమె అక్కడి ప్రజలకు పరిచర్య చేయడం ప్రారంభించారట. దీనిని బట్టి చూస్తే ఆమె ఎంత డెడికేటెడ్ అండ్ కమిటెడ్ గాస్పెల్ వర్కర్ అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఆమె ఎడం చేతి వాటం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె రచనల పట్ల లేదా రాయడం అంటే ఎక్కువ మక్కువ చూపించేవారు. ఆ తర్వాత ఆమె క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా యొక్క సండే స్కూల్ సిలబస్ను కన్నడ భాషలోకి చక్కగా అనువదించగలిగారట. అంటే ఆమె కన్నడ భాషను ఎంత బాగా నేర్చుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వారి సండే స్కూల్ సిలబస్ను కన్నడ భాషలోకి అనువదించడానికి కన్నడ భాష నేర్చుకొని ఉండడం అనేది ఎస్తర్కు మరియు అక్కడి స్థానికులకు కూడా ఒక గొప్ప వరంగా మారిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎస్తర్ బంగారపేటలోని SIBS అంటే సౌత్ ఇండియా బిబ్లికల్ సెమినరీలో బైబిల్ టీచర్గా చేరారు. అక్కడ ఆమె చేసిన ప్రతి పనిలోనూ ఎస్తర్ చాలా జాగ్రత్తగా ఒక కమిట్మెంట్తో అంటే క్రమశిక్షణతో కూడిన నిబద్ధతతో ఒక ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమె దుస్తులు ధరించే విధానం కానీ, ఆమె తనను తాను ప్రదర్శించుకునే విధానం కానీ, ఆమె బ్లాక్ బోర్డ్స్ మరియు ఫ్లానల్ బోర్డ్స్ వాడే విధానం కానీ, ప్రేక్షకులతో లేదా తన చుట్టూ ఉన్న వారితో ఆమెకున్న పరిచయం కానీ అన్నీ కలిసి ఆమెను ఒక ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయురాలిగా నిరూపించాయి. ఆమె కొంచెం మృదువుగా మాట్లాడినప్పటికీ ఆమె క్లాస్ రూమ్లో బోధించే పద్ధతి మరియు చర్చ్లో ఆమె చేసే ప్రసంగాలు రెండు కూడా చాలా స్పష్టంగాను మరియు విభిన్నంగాను ఉండేవట. ఇంత మాత్రమే కాక సౌత్ ఇండియా బిబ్లికల్ సెమినరీలో జరిగిన వార్షిక సమావేశంలో తన వంతు వచ్చినప్పుడు ఆమె అద్భుతమైన నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వం వహించిన ఈ నాటకాలలో గొప్ప మిషనరీ ఛాలెంజ్ ఉండేదట. అంటే సువార్త సేవ యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచేవిగా ఉండేవి.
గ్రీజీ ద రాబర్ అనే ఒక రష్యన్ స్టోరీ, పండిట్ రామాబాయ్ మొదలైన నాటకాలకు ఆమె ఎంతో నైపుణ్యంతో దర్శకత్వం వహించారని రాయబడింది. ఆ రీతిగా ఆమె ఏది చేసినప్పటికీ ఒక కమిట్మెంట్తో చేసేవారు. అదే నిజమైన క్రైస్తవ లక్షణం కదండి. మనం ఏ పని చేసినా మన శక్తి వంచన లేకుండా చేయాలి. శక్తి వంచన అంటే మన పూర్తి శక్తిని ఉపయోగించి చేయడం. నా శక్తి ఇంతే అని కానీ, నేను ఇలాగే చేయగలను అని కానీ సాకులు చెప్పకుండా ఎక్కడ శక్తి వంచనకు తావు లేకుండా ఉండాలి. కొంతమంది పని చేస్తారు కానీ ఏదో పేరుకు చేశామంటే చేశాం అన్నట్టుగా చేస్తారు కదండి. కానీ క్రైస్తవులమైన మన పని అలాగూ ఉండకూడదు. ద బెస్ట్ పాసిబుల్ అన్నట్టుగా ఉండాలి. ఈ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ కార్యక్రమాల ప్రభావం ఫలితంగానే సౌత్ ఇండియా బిబ్లికల్ సెమినరీ విద్యార్థులు తమ చర్చెస్లో ఎన్నో మిషనరీ సంస్థలను ప్రారంభించగలిగారు. ఆమె ఎల్లప్పుడూ కూడా యువత తమ ప్రతిభను ఉపయోగించుకోవాలని యువతను ప్రోత్సహిస్తూ ఉండేవారు. దానితో ఎస్తర్ విద్యార్థులలో చాలామంది చైల్డ్ ఇవాంజలిజం ఫెలోషిప్లోనో లేదా యూత్ ఫర్ క్రైస్ట్లోనో లేదా బైబిల్ సెంటర్డ్ మినిస్ట్రీలోనో ఏదో ఒక మినిస్ట్రీలో బోధనా పరిచర్యను చేపట్టినట్లుగా చూస్తున్నాం. ఆమె ఇచ్చే ఆ ప్రోత్సాహం ద్వారా ఆమె విద్యార్థులలో ఒకరు SIBS అంటే సౌత్ ఇండియా బిబ్లికల్ సెమినరీలో రిఫ్లెక్షన్ అనే మ్యాగజైన్ కొరకు అవసరమైన పెన్ స్కెచెస్ను క్రమం తప్పకుండా అంటే రెగ్యులర్గా గీసి పంపేవారట. అంటే ఆమె ఇతరులకును సువార్త పని కొరకు చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారని అర్థం అవుతుంది. VBS ఉద్యమం ద్వారా ఎస్తర్ పిల్లల మధ్య అవిరామంగా అంటే కంటిన్యూస్గా విశ్రాంతి లేకుండా పరిచర్య చేశారు. మరియు ఆమెచే అనేక మంది జీవితాలు ఒక ప్రత్యేక రీతిలో తాకబడ్డాయి అని రాయబడింది. ఆమె VBS ఉద్యమంలో ఒక కీలక పాత్రను పోషించినట్లుగా మనం చూడవచ్చు. ఇది భారతీయ మిషన్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. భారతదేశంలో VBS కార్యక్రమం విస్తరించడం ప్రారంభించిన తర్వాత అనేక చర్చెస్ ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆకర్షణను కనుగొన్నప్పుడు ఒక రెగ్యులరైజ్డ్ సిలబస్ యొక్క అవసరం పడింది. అంటే ఒక క్రమబద్ధమైన పాఠ్యాంశాల అవసరం తలెత్తింది అని చెప్పుకోవచ్చు. ఈ అవసర సమయంలో భారతీయ పిల్లల కోసం పూర్తిగా భారతీయ పరిస్థితులకు తగినట్లుగా VBSను రూపొందించడానికి ఈ యొక్క ఎస్తర్ ఫాల్కనర్ మరియు ఆమెను వివాహం ఆడబోయే వ్యక్తి రెవరెండ్ డాక్టర్ థియోడోర్ విలియమ్స్ గారితో కలిసి అన్ని వయస్సుల వారికి 3 సంవత్సరాల పాఠ్యాంశాలను రాశారు. ఈ పాఠ్యాంశాలను రాయడానికి ఆమె ఎంతోగానో కృషి చేశారు. ఇది 1960లో ప్రారంభించబడింది. అప్పటి నుండి కూడా ఈ పాఠ్యాంశాలను కొన్ని దశాబ్దాలుగా అనేక చర్చెస్లో ఉపయోగించి వారి సంఘ బిడ్డలను వాక్యానుసారంగా ట్రైన్ చేయగలిగారు మరియు వాక్యాన్ని ఒక పద్ధతిలో పిల్లలకు నేర్పించగలిగారు. ఈ పాఠ్యాంశాల యొక్క ముఖ్య లక్షణాలను మనం చూస్తే మొదటిదిగా దీనిలో బిగినర్స్ తరగతి నుండి సీనియర్స్ వరకు మొత్తం పాఠ్యాంశాలు పిల్లల స్థాయికి అనుగుణంగా అతి సరళంగా కుదించబడ్డాయి. సెమినరీ విద్యార్థుల కోసం కావలసిన బైబిల్ విషయాలు కూడా ఈ సిలబస్లో కవర్ చేయబడ్డాయి. ఇంకా బిగినర్స్, ప్రైమరీ మరియు జూనియర్ వయసు వర్గాలకు చెందిన పిల్లలకు తగిన పాఠ్యాంశాలను ఎస్తర్ గారే స్వయంగా రాశారట. 3 సంవత్సరాల ఈ పాఠ్యాంశాలు రొటేషనల్గా ఉండేలా రూపొందించబడ్డాయి. ప్రతి స్టూడెంట్ ఆ సిలబస్ను కంటిన్యూస్గా 3 సంవత్సరాలు చదవవలసి ఉంటుంది. 3 సంవత్సరాల పాఠ్యాంశాలలోని కంటెంట్ మరలా రిపీట్ కాకుండా కూడా ఉండేలా అది రూపొందించబడింది. ఈ యొక్క VBS పాఠ్యాంశాల ప్రత్యేకత ఏమిటి అంటే వాటి సిలబస్లో మిషనరీ మరియు సువార్త ప్రచారాన్ని చేర్చడం మరియు వాటికి ఇవ్వబడిన ప్రాముఖ్యత.
బిగినర్స్ లెవెల్ పార్ట్ 1లో కూడా ఈ మిషనరీ యొక్క ప్రాధాన్యత చాలా సున్నితంగా పెట్టబడింది. పార్ట్ 1లో చూస్తే గాడ్స్ లవ్ ఫర్ యూ అంటే మీ పట్ల దేవుని ప్రేమ, మరియు పార్ట్ 2లో యోర్ లవ్ ఫర్ గాడ్ అంటే దేవుని పట్ల మీ ప్రేమ అని రాస్తూ, పార్ట్ 2 యొక్క చివరి భాగంలో వెళ్ళి మీ స్నేహితులకు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని చెప్పండి అనే పాఠం పెట్టబడింది. వాస్తవానికి ఇటువంటి విబిఎస్ పాఠ్యాంశాలే ఆ దినాల్లో ఎక్కువ ప్రాధాన్యతను సంపాదించుకుని పలు మిషనరీ ఉద్యమాలకు ఆధారం అయినట్లుగా చూస్తాం. ఈ యొక్క విబిఎస్ పాఠ్యాంశాల కారణంగానే ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఇండియా ఎవాంజలికల్ మిషన్ మరియు కన్యాకుమారి మిషనరీ మూమెంట్ ఆఫ్ సిఎస్ఐ వంటి మరెన్నో మిషనరీ ఉద్యమాలు ఆరంభం అయ్యాయి. ఈ ఉద్యమాల ఫలితంగానే ఈ విషయంలో సమగ్రత మరియు మిషనరీ దృష్టి కలిగిన అనేక మంది గొప్ప నాయకులు ఆ దినాల్లో ఉద్భవించినట్లుగా చూడవచ్చు. ఆ రీతిగా ఎస్తర్ గారు సండే స్కూల్ పాఠ్యాంశాలను అద్భుతంగా తయారు చేయడం ద్వారా అత్యంత ప్రసిద్ధి చెందారు. అవును, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఆమె ఏ పని చేసినా అద్భుతంగాను మరియు పర్ఫెక్ట్గాను చేసే వ్యక్తి. ఇంకా మనం ఎస్తర్ గారి గురించి చూస్తే, ఎస్తర్ గారు స్నేహానికి కూడా ఒక మంచి విలువనిచ్చే వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. ఆమె స్నేహానికి ఎంత విలువనిస్తుందో మనం ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆమె ఆస్పిరీ సెమినరీలో విద్యార్థిగా ఉన్న సమయంలో ఆమెకు మేరీ అనే ఒక రూమ్మేట్ ఉండేదట. ఎస్తర్ ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేది. వారిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాలేజ్లో వారి చదువు ముగించిన తర్వాత కూడా వారు ఒకరితో ఒకరు సహవాసం కొనసాగించాలని మరియు మంచి స్నేహితులుగా ఉండాలని వారి మధ్య ఒక ఒప్పందం చేసుకున్నారట. వారిద్దరి మధ్య కూడా ఎప్పుడు ఒక మంచి అవగాహన ఉండేదని రాయబడింది. మేరీ ఒక ప్రఖ్యాత సువార్థికుడైన రెవరెండ్ ఎడ్విన్ లాక్వుడ్ను వివాహం చేసుకున్నాక వారికి 4 అబ్బాయిల తర్వాత చివరి సంతానంగా ఒక అమ్మాయి జన్మించింది. మేరీ ఆమెకు ఎస్తర్ అని తన స్నేహితురాలి పేరే పెట్టుకుందట. మేరీ కుమార్తె యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి లుకీమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండేదట. ఆమె కోసం వారందరూ కూడా ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ చివరికి ఆమెను తన దగ్గరికి పిలుచుకోవడమే దేవుని చిత్తమైంది. ఎస్తర్ తన స్నేహితురాలి కొరకు ఆ అమ్మాయి జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలనుకుని ఆమె జీవిత కథను రంగురంగుల చిత్రాల సహాయంతో రూపొందించి కవితల ద్వారా ప్రదర్శించారు. 1960లో చిత్రాల సహాయంతో రూపొందించిన ఆమె జీవిత కథను దాదాపు 4000 కాపీలు ముద్రించి బయటకు తీసుకువచ్చారు ఎస్తర్ గారు. ఈ జీవిత కథను పిల్లలకు అందించినప్పుడు అది వారిపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపించిందని వ్రాయబడింది. ఈ కథ ద్వారా ఎస్తర్ తన స్నేహితురాలి కుమార్తె అయిన ఎస్తర్ లాక్వుడ్ జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. బెంగళూరులోని రిచ్మండ్ టౌన్ మెథడిస్ట్ చర్చ్లో ఆమె జ్ఞాపకార్థంగా ఒక ప్రార్థనా గదిని కూడా డెడికేట్ చేసినట్టుగా చూస్తాం. ఎస్తర్ ఆ అమ్మాయి జ్ఞాపకార్థంగా ఎస్తర్ అ షైనింగ్ స్టార్ అనే ఒక పుస్తకాన్ని కూడా రచించి పబ్లిష్ చేశారట. ఆమె ఇదంతా కూడా తన స్నేహితురాలి కొరకు ఆమె కుమార్తె జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలని చేశారు. ఆ తర్వాత చూస్తే 1971లో ఎస్తర్ ఫాల్కనర్ భారతీయ మిషన్లలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన రెవరెండ్ డాక్టర్ థియోడర్ విలియమ్స్ గారిని వివాహం చేసుకుని శ్రీమతి ఎస్తర్ విలియమ్స్గా మారి ప్రసిద్ధి చెందారు. వీరిరువురి కూడా పరిచర్య పట్ల ఒకే విషన్ను కలిగి ఉన్నట్లుగా చూస్తాం. అవును, ఎప్పుడైతే భార్యాభర్తలు ఒకే మనస్సుతో ఒకే విషన్ కలిగి ఉంటారో అప్పుడు వారు చేసేదంతా కూడా తప్పకుండా సఫలమవుతుంది. వీరిరువురి విషయంలో కూడా అదే జరిగింది.
వారిద్దరూ కలిసి చేసిన పరిచర్య అంతా కూడా విజయవంతంగా సాగిందనే చెప్పాలి. ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ స్థాపకుడిగాను, తర్వాత రిచ్మండ్ టౌన్ మెథడిస్ట్ చర్చ్కి పాస్టర్గా కూడా పనిచేసిన విలియమ్స్ గారికి ఎస్తర్ ఒక బలాన్నిచ్చే స్తంభంగా నిలిచింది. ఐఈఎం అంటే ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ ఫౌండర్ అయిన రెవరెండ్ డాక్టర్ థియోడర్ విలియమ్స్ గారితో వివాహం అయిన తర్వాత ఆమె మిషనరీలకు తల్లిగా ఒక పెద్ద బాధ్యతను చేపట్టి తన పాత్రలో చాలా త్వరగా మరియు ఎంతో చక్కగా ఇమిడిపోయి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినట్లుగా చూస్తాం. ఆమె తన భర్తకు కూడా అనేక విధాలుగా మద్దతునిచ్చి సహాయకారిగా నిలిచినట్లుగా చూస్తాం. రెవరెండ్ విలియమ్స్ గారు ఐఈఎం పని మీద చాలా రోజులు ఇంటి నుండి దూరంగా బయటకు వెళ్ళవలసి వచ్చేదట. ఆయన తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఎస్తర్ తన భర్తని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా చూసుకునేదట. ఎస్తర్ గారు ఆతిథ్యంలో కూడా పరిపూర్ణురాలుగా పేరు పొందింది. అంటే ఆమె ఈ ఎంతటి ప్రభావవంతురాలైనప్పటికీ, ఒక మిషనరీగా ఎంతటి పేరు సంపాదించినప్పటికీ, ఒక స్త్రీగా మరియు ఒక భార్యగా ఆమె తన బాధ్యతను ఎక్కడా కూడా విస్మరించినట్లు లేదు. తన భర్తకు లోబడి ఒక భార్యగా తన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించినట్లు కనపడుతుంది. వాక్యానుసారంగా చూస్తే కూడా ఆమె వాక్యానికి లోబడి నడుచుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఇంకా ఆమె ఒక మంచి ప్రార్థనాపరురాలు కనుక ఆమె వద్దకు ప్రేయర్ చేయించుకోవడానికి మరియు కౌన్సిలింగ్ కొరకు కూడా చాలామంది వచ్చేవారట. ఇలా ఎన్నో బాధ్యతలు, పనులు ఆమె ఏమాత్రం విసుగు చెందక నిర్వర్తించినట్లుగా మనం చూడవచ్చు. రెవరెండ్ విలియం గారితో సహా చాలామంది ఇతరులు కూడా ఆమెలో ఒక నమ్మకమైన మరియు ప్రభావవంతమైన గురువును కనుగొన్నారని రాయబడింది. ఇంకా ఆమె ప్రత్యేకతలు చూస్తే శ్రీమతి ఎస్తర్ విలియమ్స్ గారు పాశ్చాత్య దుస్తులు ధరించకుండా చీర కట్టుకోవడం ద్వారా భారతీయ మహిళలలో ఒక మహిళగా కలిసిపోయి వారిలో ఒక గుర్తింపును పొందగలిగారని రాయబడింది. అంటే ఎస్తర్ విలియమ్స్ గారు ఎటువంటి పరిస్థితికైనా పూర్తిగా అలవాటు పడిపోయి, ఎటువంటి వ్యక్తుల మధ్యనైనా మంచిగా అడ్జస్ట్ అయిపోయి పనిచేసే వ్యక్తిగా కూడా గుర్తింపును పొందారు. ఆమెను ఎవరు కూడా పాశ్చాత్య దుస్తులు ధరించి ఉండగా చూడలేదని కూడా రాయబడిందండి. అవునండి, ఇతరుల విశ్వాసాన్ని లేదా నమ్మకాన్ని పొందాలంటే మర్యాదకరమైన దుస్తులు ధరించి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని మనం కూడా గుర్తెరగాలి. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనం మన చుట్టూ ఉన్న వారితో స్నేహం చేయాలన్నా, వారి మధ్య సేవ చేయాలన్నా, వారిలో ఒకరిగా ఏ తారతమ్యాలు లేకుండా కలిసిపోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడే వారికి మనపై ఒక నమ్మకం ఏర్పడుతుంది మరియు మనం చెప్పేది వారు వినడానికి సిద్ధంగా ఉంటారు. అదే ఇక్కడ ఎస్తర్ గారు కూడా ఫాలో అయ్యారు మరియు ఒక అన్య దేశంలో నిలిచి సక్సెస్ఫుల్గా ఆమె సేవ చేయగలిగారు. ఇంత ప్రాబ్లం ఫ్రీగా ఆమె ఇన్ని పనులు ఎలా చేయగలిగింది అనేది మనం వాక్యపరంగా ఆలోచిస్తే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు అని చూస్తాం. ఆమె తన తోటి వారిని క్రీస్తు వలె ప్రేమించే వ్యక్తి గనుకనే ఆమెతో ఇతరులకు కానీ, ఇతరులతో ఆమెకు కానీ ఎవరికి ఎక్కడా ఎటువంటి అభ్యంతర కారణం ఉన్నట్టు రాయబడలేదు. దీనికంతటికీ కూడా కారణం ఆమెలోని ఈ యొక్క తారతమ్యాలు లేని ప్రేమ. అవునండి, ఎటువంటి తారతమ్యాలు లేని ప్రేమ యేసుక్రీస్తుది. ఆయన బిడ్డలమైన మన ప్రేమ కూడా అదే రీతిగా ఉండాలి. కానీ ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. మన కుటుంబ సభ్యులను ప్రేమించడానికి కూడా మనకెన్నో అభ్యంతరాలు కదండి. మన కుటుంబ సభ్యులను కూడా సరిగా ప్రేమించలేని మనం ఇంకా బయట వారిని ఎక్కడ ప్రేమించగలుగుతాం చెప్పండి. మనం మన జీవితాలలో మన తోటి వారిని క్రీస్తు వలె
ప్రేమించగలిగినప్పుడు మాత్రమే మనం కూడా ఎస్తర్ విలియమ్స్ గారి వలె ఎక్కడ ఎవరికి ఎటువంటి అభ్యంతర కారణం లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా జీవించవచ్చు. ఆమె వలె ఎప్పుడైనా ఎక్కడైనా సేవ చేయవచ్చు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు అని పైన వాక్యంలో చూశాం కదా. ప్రేమను గురించి ఇంకా వాక్యం ఏమి చెబుతుందో చూద్దాం. రోమీయుల పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను ఆ వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అంటుంది వాక్యం. ఇక్కడ ప్రేమ కలిగి ఉంటేనే వాక్యాన్ని నెరవేర్చిన వారమవుతాం అంటుంది ఇక్కడ వాక్యం. 1 కొరింథీ పత్రిక 14:1 కూడా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చూస్తాం. సో ఏ తారతమ్యాలు లేని వాక్య ప్రకారమైన క్రీస్తు వంటి ప్రేమ కలిగి ఉండడానికి మనం కూడా ప్రయాసపడదామండి. మనం కూడా ఎస్తర్ విలియమ్స్ గారి వలె ఎక్కడా ఎవరికి ఎటువంటి అభ్యంతర కారణం లేకుండా జీవిద్దాం. ముందు చెప్పుకున్నట్లుగా ఆమెకున్న ఆసక్తిని బట్టి ఎస్తర్ విలియమ్స్ గారు బుక్స్ రాసేవారు. ఆమె సాక్రిఫైస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనే అయ్యం చరిత్ర పుస్తకాన్ని కూడా రాశారు. ఆ టైటిల్కి త్యాగమా లేక పెట్టుబడా అని అర్థం వస్తుంది. అంటే అయ్యంలో వారు చేసిన సేవ వారి త్యాగానికి నిదర్శనమా లేక పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వారు పెట్టిన పెట్టుబడా అనే అర్థం వచ్చేట్లుగా ఆ బుక్ని రాశారు. అలా ఆమె రాసే బుక్స్ చాలా ఆత్మీయంగాను మరియు ఇంట్రెస్టింగ్గాను ఉంటాయి. సాక్రిఫైస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనే ఈ బుక్లో 1965 నుండి 1990 వరకు ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ యొక్క అన్ని అనుభవాలను కూడా చాలా వివరంగా రాసినట్లు చూస్తాం. ఆమెలో ఉన్న మరో మంచి గుణం ఏమిటంటే, ఎస్తర్ తన జీవితంలో ఏ సమయంలోనూ ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ ప్రభువుకు వ్యతిరేకంగా సణుగుకోలేదట. కొంతమంది ప్రతి చిన్న విషయానికి సణుగుతుంటారు కదండి. కానీ సణుగుకోవడం అనేది దేవునికి ఇష్టం లేని విషయం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైనే సణుగుకొనిరి అని చూస్తాం. ఆ తర్వాత వాక్యంలో యెహోవా దేవుడు నేను తెగులు చేత వారిని హతము చేస్తానని మోషేతో చెప్పినప్పుడు, మోషే ఈ ప్రజల దోషాన్ని దయచేసి క్షమించమని యెహోవాను చాలా బ్రతిమాలుకున్నట్టుగా చూస్తాం. అప్పుడు యెహోవా వారిని క్షమిస్తాడు. కానీ ఆ తర్వాత వచనాల్లో ఏమంటున్నాడో చూడండి. 27వ వచనం, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచుండు సణుగులను విని ఉన్నాను. మీ శవములు అరణ్యములోని రాలును. తర్వాత 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాణం కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోవుదురు. 30వ వచనంలో చూసుకుంటే, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము అంటున్నాడు. ఇది బహు కఠినమైన నిర్ణయం కదండి. దీనిని బట్టి చూస్తే సణుగు కొనడం అనేది దేవునికి విరోధమైన కార్యం. దేవుని మీద కానీ, ఆయనకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ, లేదా పరిస్థితుల మీద కానీ సణుగు కొనడం అనేది దేవునికి కోపాన్ని రగిలించేదిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్తర్ను చూస్తే సణుగుకునే అలవాటు ఆమెకు లేదు అని రాయబడి ఉంది. అందుకే ఆమె అటువంటి అభివృద్ధి చెందిన దేశం నుండి మన వంటి అభివృద్ధి లేని వెనుకబడిన దేశంలో ఏ వసతులు సరిగా లేకపోయినప్పటికీ సేవ చేయడానికి వచ్చి అన్ని పరిస్థితులకు అడ్జస్ట్ అయిపోయి ఇది లేదు అది లేదు
అని సనుగుకొనకుండా సేవ చేయగలిగారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9లో చూస్తే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చూస్తాం. అంటే ఇక్కడ మనం ఎస్తేర్ను చూస్తే ఆమె సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిని కలిగి ఉండి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధిగా నడుచుకున్నట్లుగా కనిపిస్తుంది కదండి. ఒకవేళ మనలో ఎవరికైనా అటువంటి సణుగుకొనే అలవాటు ఉంటే వెంటనే సరిచేసుకుందాం. దేవుని కోపాగ్నికి గురి కాకుండా చూసుకుందాం. అప్పుడే మనం కూడా ఎస్తేర్ వలె ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునికి ఇష్టలుగా, ఆయనకు ప్రీతికరమైన వారంగా ఉండగలుగుతాం. ఆయన సేవ చేయగలుగుతాం. ఎస్తేర్లో ఉన్న మరో ముఖ్యమైన గుణాన్ని చూస్తే ఇతరులను ప్రేమించడం మరియు దేవుని ప్రేమించడం. దేవునిపై ఆమెకున్న ఆ ప్రేమను బట్టే ఆమె సేవ నిమిత్తమై తన దేశాన్ని, అంటే తన స్వస్థలాన్ని మరియు తన వారినందరినీ వదిలి భారతదేశానికి రాగలిగారు. ప్రేమను గురించి వాక్యం ఏం చెబుతుందో మనం ఆల్రెడీ చూసాం. ప్రేమను గురించిన మరొక ముఖ్యమైన వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2లో చూస్తే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని రాస్తున్నాడు పౌలు గారు. అంటే మనం ఎంత బాగా వాక్యం చెప్పినా, ఎంత బాగా పాటలు పాడినా, ఎంత బాగా ఆరాధన చేసినా, ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా, మర్మములన్నీ ఎరిగినటువంటి గొప్ప జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ, కొండలను పెక్కిలింపగలిగినటువంటి ఎంత గొప్ప విశ్వాసము ఉన్నప్పటికీ ప్రేమ లేని వారమైతే వ్యర్థులం అంటున్నాడు పౌలు గారు. 4వ వచనం నుండి ప్రేమకున్న కొన్ని ముఖ్య లక్షణాలు కూడా ఇవ్వబడ్డాయి. ఒకసారి చూద్దామండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును అని రాయబడింది. ప్రేమకు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే ఇటువంటి ప్రేమను కలిగి ఉన్న ఎస్తేర్ గారు అన్ని విధాలుగా తన జీవితాంతం ఇక్కడ సేవ చేయగలిగారు. మరి మనం వీటిలో ఎన్ని గుణాలను కలిగి ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్షించి చూసుకోవలసి ఉంది. ఇక్కడ పైన వాక్యంలో 1 కొరింథీ 13లో పేర్కొనబడిన లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా ప్రేమ కలిగిన వారం అనబడతాం. ఎస్తేర్ వలె దేవునికి ఇంపైన సేవ చేయగలుగుతాం. మరి మనం కూడా వాక్యంలో పేర్కొనబడిన ప్రేమ లక్షణాలను కలిగి ఉండడానికి ప్రయత్నిద్దామా? దేవునికి ఇంపైన సేవను చేయడానికి మన వంతు కృషి మనం కూడా చేద్దామా? ఎస్తేర్ గారిని చూస్తే ఆమె 92 సంవత్సరాల వయస్సులో తన జీవితంలోని చివరి కొన్ని నెలల్లో తన ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ఎవరినీ గుర్తుపట్టలేకపోయిందట. కానీ తన ప్రియమైన భర్తను మరియు తన ప్రియమైన యేసు ప్రభువును మాత్రం గుర్తించగలిగింది అని రాశారు. అంటే ఇది కూడా ఆమె యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించింది అనే దానికి ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఆమె దేవుని పిలుపుకు లోబడి ప్రభువు సేవ కొరకు తన స్వస్థలాన్ని, తన కుటుంబ సభ్యులను, తన జనాన్ని, తన స్వజనులనందరినీ మరియు తనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా వదిలి వచ్చినప్పటికీ ఆమె అంతకంటే ఎక్కువ మందిని ఇహలోకంలోనూ, అంతకంటే ఎక్కువ ఆస్తిని పరలోకంలోనూ సంపాదించుకుంది. అందుకే
ఆమె ఆఖరి దినాలలో ఆమె భర్తతో పాటుగా ఆమె దగ్గర బంధువులు, ఐఈఎం యొక్క శ్రేయోభిలాషులు, ఇంకా ఆమెను ఎరిగి ఉన్న వారు ఎంతోమంది ఆమెను చూసుకున్నారని రాయబడి ఉందండి. 92 సంవత్సరాలు మించిన మంచి వృద్ధాప్యంలో 2009 మే 28న ఎస్తేర్ గారు తన జీవితంలో ఈ భూమిపై తన నివాసాన్ని ముగించి కన్నుమూశారు. అదే సంవత్సరంలో మరణించిన తన భర్త రెవరెండ్ డాక్టర్ థియోడోర్ విలియమ్స్ గారికి కొన్ని నెలల ముందు మాత్రమే ఆమె మరణించినట్లుగా చూస్తాం. అంత సీనియర్ పాస్టర్ మరియు ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ ఫౌండర్ అయిన రెవరెండ్ డాక్టర్ థియోడోర్ విలియమ్స్ గారు ఆమె అంత్యక్రియల సమయంలో తన భార్య అయిన ఎస్తేర్ గురించి మాట్లాడుతూ కృతజ్ఞతగా ఆమె నాకు కుడి చేయి, ఆమె నా గురువు అని అన్నారు. విలియమ్స్ గారు ఇంకా మాట్లాడుతూ ప్రెస్కి పంపించే ముందు ఆమె నా అన్ని లిఖిత ప్రతులను లేదా రచనలను చదివేది. ముందుగా ఆమెకు ఎడిటింగ్ కొరకు ఇవ్వకుండా నేను ఏ వ్యాసాన్ని కూడా ఎప్పుడు ఇంతవరకు ప్రచురించలేదు అని అంగీకరిస్తూ చెప్పారట. ఆ మరుసటి రోజు రిచ్మండ్ టౌన్ మెథడిస్ట్ చర్చ్లో ఆమె కొరకు జరిగిన థ్యాంక్స్ గివింగ్ మెమోరియల్ సర్వీస్లో కూడా ఆమె మేనకోడలైన శ్రీమతి శాలిని హడ్సన్ గారు మాట్లాడుతూ ఆమె పేరుకు తగ్గట్టుగా భారతీయ క్షితిజంపై ఉదయించిన ఒక ప్రకాశవంతమైన నక్షత్రం అని ఎస్తేర్ గారిని అభివర్ణించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఇప్పుడు ఆమె తన కాంతినిచ్చే జీవిత కాలాన్ని ముగించిన నక్షత్రం అని కూడా ప్రకటించినట్లుగా చూస్తాం. శాలిని హడ్సన్ గారు మాట్లాడినట్లు వెలుగుకు సంబంధించిన మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను అని చూస్తాం. అవును, మనం జీవించినంత కాలం నక్షత్రాలలా వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ, అంటే మన వెలుగును ఇతరులకు పంచుతూ జీవించాలనే దేవుని ఉద్దేశం కూడా. అందుకే ఆయన మన దేహమంతయు వెలుగుమయమై ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మనం ఆ రీతిగా దేవుని కొరకు వెలుగుతూ మన వెలుగును ఇతరులకు పంచుతూ ఇతరులను వెలిగిస్తూ జీవించగలుగుతున్నామా? లేదా బ్రతికు ఉండగానే మన వెలుగును ఇహలోక మాలిన్యాలతో కోల్పోతున్నామా? లూకాసు వార్త 11లోనే ఆ 34వ వచనంలో కూడా చూస్తే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును అని వాక్యంలో చూస్తాం. ఇహలోకంలో మన కళ్ళకు ఎన్నో నిగ్రహించుకోలేని ఆకర్షణలు కదండి. అయినప్పటికీ కూడా మన కన్నులు తేటగా నుండి మన దేహమంతయు వెలుగుమయమై ఉందా? లేక మన కన్ను చెడినదై మన దేహం కూడా చీకటిమయమై ఉందా? 35వ వచనంలో కూడా చూస్తే, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము అని కూడా రాయబడింది. ఈ దినాన ఈ మిషనరీ ఎస్తర్ విలియమ్స్ గారి గురించి విన్నాం. ఇలా ఎంతోమంది మిషనరీల గురించి రోజు వింటున్నాం. ఈ కార్యక్రమమే 100 మహిళా మిషనరీల గురించి కదండి. కొంతమంది మిషనరీల పేర్లు మాత్రమే వెలుగులోకి వచ్చాయని మనకు తెలుసు. అంటే ఇలా ఇంకా ఎంతోమంది, ఎన్నో వందల మిషనరీలు ఉన్నారు. ఒకవేళ అటువంటి వారిని బట్టే ఈ దినాన మీరు నేను దేవుని ఎరిగిన గుంపులో ఈ పరిస్థితిలో ఉండగలిగామేమో. మరి ఇంతమంది మిషనరీలు వారి యవ్వన కాలంలోనే వారి స్వస్థలాన్ని, వారి కుటుంబ సభ్యులను వదిలి దేవుని సువార్త పని కొరకు, నీ కొరకు, నా కొరకు, మన వంటి మరి ఎంతోమంది దేవుని ఎరుగని వారిని దేవునిలోనికి నడిపించడానికి పలు విధాలుగా కృషి చేశారు. వారి జీవితాలను త్యాగం చేశారు. మరి మనం మన జీవితాలలో ఏ రీతిగా కృషి చేస్తున్నాం? ఏమి త్యాగం చేయగలుగుతున్నాం? వారి జీవితాల నుండి ఎటువంటి ప్రేరణ పొందగలుగుతున్నాం?
వారి జీవితాల నుండి మనం ఏమైనా నేర్చుకోగలుగుతున్నామా, లేక ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందామండి. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న ఈ సమయంలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సజీవులుగా ఉన్న మనం మన వెలుగును ఇతరులకు పంచుతూ ప్రభువు కొరకు సజీవ సాక్షులుగా నిలబడదాం. యెరూషలేం పట్టణంలోని యూదులు వాక్యాన్ని త్రోసివేసినప్పుడు అపోస్తలులైన పౌలు బర్నబాలు అపోస్తల కార్యం 13:47 ఏమంటున్నారో చూడండి. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించనని అంటున్నారు. మరి మనం ప్రభువు ఆజ్ఞను బట్టి ఎవరికైనా రక్షణార్థంగా ఉండగలిగామా? ఆయన తీర్పు దినమందు ఆయన ముందు నిలిచినప్పుడు ఈ మిషనరీలందరూ కూడా నీ కొరకు మేము ఎన్నో ఆత్మలను సంపాదించాం ప్రభు అని చెప్పినప్పుడు నువ్వు నేను వట్టి చేతులతో నిలిచి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుందేమో. రేపేమవుతుందో మనకెవ్వరికీ తెలియదు కదండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అంటే మనం బ్రతికి ఉండగానే, అంటే మనకు ఈ భూమి మీద సమయం ఉండగానే మనం కూడా ఇతరులకు రక్షణార్థంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ప్రభుని ఎరుగని ఆత్మలు ఎన్నో నశించిపోవచ్చుండగా ప్రభువుని వారికి పరిచయం చేద్దాం. ఏదో ఒక రీతిగా మనకు చేతనైన విధంగా స్వార్థను వారికి చేరవేసే ప్రయత్నం చేద్దాం. పైన చదవబడిన వాక్యాన్ని మరొక్కసారి గుర్తు చేసుకొని ముగిద్దాం. భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించనని రాస్తున్నాడు పౌలు గారు. ఈ కార్యక్రమంలో 100 మంది మహిళా మిషనరీల గురించి వింటున్నా మరియు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరం కూడా భూదిగంతముల వరకు వెళ్ళలేకపోయినప్పటికీ కనీసం ఒక్క ఆత్మనైనా రక్షణలోనికి నడిపించి మనం కూడా వాక్య ప్రకారం రక్షణార్థంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. జీవము గల దేవుడు మనందరినీ ప్రభువు కొరకు రక్షణార్థంగా ఉండినట్లు అన్ని జనులకు వెలుగుగాను ఆయన కొరకు సజీవ సాక్షులుగాను నిలబెట్టాలని యేసుక్రీస్తు ప్రభు నామమున అతి వినయముగా బ్రతిమాలి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ స్వరూపి ఓ యేసు రాజా, నా కొరకై నీకు ఇన్ని ఘోర శ్రమలా. ప్రేమ స్వరూపి ఓ యేసు రాజా, నా కొరకై నీకు ఇన్ని ఘోర శ్రమలా. అంతులేనిదయ్యా నాపై నీ ప్రేమ, అంతులేనిదయ్యా నాపై నీ ప్రేమ. నీదు నిత్య జీవం నాకిచ్చితివి. ప్రేమ స్వరూపి ఓ యేసు రాజా, నా కొరకై నీకు ఇన్ని ఘోర శ్రమలా.
బలిగా చేసితివే. నీదు రుణం తీర్చుట మాకు తరమా, నీదు రుణం తీర్చుట మాకు తరమా. నాదు కృతజ్ఞతలు కైకొనుమయ్యా. ప్రేమ స్వరూపి ఓ యేసు రాజా, నా కొరకై నీకు ఇన్ని ఘోర శ్రమలా. కలనైనా ఇలనైనా నీ సన్నిధిని విడువక మేము నిలచుట కొరకై. కలనైనా ఇలనైనా నీ సన్నిధిని విడువక మేము నిలచుట కొరకై. నీ కృప మాపై కృమ్మరించుమయ్యా, నీ కృప మాపై కృమ్మరించుమయ్యా. మారు జీవితమే కార్పితమయ్యా. ప్రేమ స్వరూపి ఓ యేసు రాజా, నా కొరకై నీకు ఇన్ని ఘోర శ్రమలా. ప్రేమ స్వరూపి ఓ యేసు రాజా, నా కొరకై నీకు ఇన్ని ఘోర శ్రమలా. అంతులేనిదయ్యా నాపై నీ ప్రేమ, అంతులేనిదయ్యా నాపై నీ ప్రేమ. నీదు నిత్య జీవం నాకిచ్చితివే. ప్రేమ స్వరూపి ఓ యేసు రాజా, నా కొరకై నీకు ఇన్ని ఘోర శ్రమలా.